బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో క్వశ్చన్ ఏంటంటే సాల్వ్ 3dy/dx ప్లస్ 2y/x+1 ఈజ్ ఈక్వల్ టు x³ y². గివెన్ ఈక్వేషన్ రాసుకుందాం. Given equation is 3dy/dx plus 2y/x+1 is equal to x³/y². మనకి బెర్నౌల్లీస్ ఈక్వేషన్లో dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q ఇంటూ y⁴n లా ఉండాలి కదా. సో q అంటే x³ మిగతాదంతా y⁴n అయింది, అంటే y² అలా y⁴n. సో దాన్ని y⁴n కింద రాద్దాం. 3dy/dx ప్లస్ వైని సపరేట్గా రాయాలి కదా, 2/x+1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు x³ ఇంటూ y⁻². అంటే y² అలా న్యూమరేటర్లో రాయాలంటే y⁻² కింద రాసుకోవచ్చు. అంటే ఫార్ములా ఏంటి, 1/a⁻m ఈజ్ ఈక్వల్ టు a⁻m. దాని ప్రకారం y⁻² కింద రాసుకోవచ్చు. అయితే ఇప్పుడు దీనికి ఒక పేరు పెట్టినాం, ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ 1 is in బెర్నౌల్లీస్ ఈక్వేషన్. సో ఇప్పుడు మనం y⁻² అనేది క్యాన్సిల్ చేయాలంటే డివైడ్ చేద్దాం. డివైడ్ y⁻² ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 3/y⁻² ఇంటూ dy/dx ప్లస్ 2/x+1 ఇంటూ 1/y⁻² ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు x³. చూసారా, మొత్తం మొత్తం అంతా ఈక్వేషన్ మొత్తానికి y⁻²తో డివైడ్ చేశా. సో ఇప్పుడు y⁻² వల్ల నార్మల్గా y² కింద రాసుకుందాం. 3y² dy/dx ప్లస్ 2/x+1 2/x+1 ఇంటూ y² ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు x³. నెక్స్ట్ స్టెప్లో (3y² dy/dx ప్లస్ 2/x+1 ఇంటూ y² ఇంటూ y అంటే y³ ఈజ్ ఈక్వల్ టు x³. ఇప్పుడు చూడండి, ఇక్కడ x³ దగ్గర క్యాన్సిల్ అయిపోయింది కదా y⁻n అనేది. సో నేను x³ దగ్గర అంటే q దగ్గర y⁻n క్యాన్సిల్ అవగానే మనం yకి p యొక్క కోఫిషియంట్ని కన్సిడర్ చేసుకుంటాం, అంటే zకి ఈక్వల్ చేసుకుంటాం. వేరియబుల్ని చేంజ్ చేస్తాం. చేంజింగ్ వేరియబుల్ ఫ్రమ్ y టు z. అంటే మనకి ఇంకా వేరియబుల్ చేంజ్ అవ్వకుండా మనకి వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఇన్ కేస్ మనం dy/dx దగ్గర ఏమి ఉండకూడదని చెప్పి 3y² క్యాన్సిల్ చేసినా క్యాన్సిల్ చేయాలంటే డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే అప్పుడు మళ్ళీ RHSలో x³ దగ్గర మళ్ళీ 3y² వచ్చేస్తుందిగా, అప్పుడు మనం ఇంకా సాల్వ్ చేయము. సో మనకి ఇంకొక వే లేదు మనకి. సో మనం ఇంకా అటువంటి సమయంలో వేరియబుల్ చేంజ్ చేసుకుంటాం y to z కింద.
అలా వేరియబుల్ చేంజ్ చేస్తే దెన్ పుట్ పి అంటే ఏంటి ఇక్కడ dx ప్లస్ py కదా, p అంటే 2/x+1, దాని p కోఎఫిషియంట్ ఏముంది y3, దాన్ని కన్సిడర్ చేసుకోవాలి. పుట్ y3 ఈజ్ ఈక్వల్ టు z, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, ఎందుకంటే మనకి ఈక్వేషన్లో dy/dx ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి సో విత్ రెస్పెక్ట్ ఇక్కడ కూడా ఎక్స్తో చేయాలి, కన్ఫ్యూజన్ లేదు. అంటే ఐ మీన్ చాలామంది వైతో చేస్తారు లేకపోతే జెడ్తో చేస్తామన్న ఇచ్చిన ఆలోచన వచ్చింది, సో అదేం పెట్టుకోకుండా ఎక్స్తో చేయొచ్చు. సో డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ అని ఇక్కడ ఫార్ములా రాసిన, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఎక్స్ పవర్ n-1. ఆ ఫార్ములా ప్రకారం 3 ఫ్రంట్కి వచ్చేసింది, 3 ఇంటూ y పవర్ 3-1 ఇంటూ y, ఎక్స్ ప్లేస్లో ఎక్స్ లేదు మనకేముంది y ఉంది, సో y ఉంది కాబట్టి దానికి మళ్ళీ ఎన్ని డెరివేటివ్ చేద్దాం. dy/dx ఈజ్ ఈక్వల్ టు dz/dx, 3y² dy/dx ఈజ్ ఈక్వల్ టు dz/dx. మనకి ఏం కావాలి పైన ఈక్వేషన్లో, సారీ ఈ ఈక్వేషన్కి ఒక నెంబర్ ఇచ్చుకుందాం. ఎంత ఇద్దామంటే మనం పైన ఈక్వేషన్ 1 వాడాం కదా, సో దీనికి ఇక్కడ 2 ఇద్దాం. సో ఈక్వేషన్ 2లో చూసుకున్నట్లయితే మనకి 3y² dy/dx అనే వాల్యూ కావాలి, వచ్చింది ఇక్కడ చూడండి. 3y² dy/dx ఈజ్ ఈక్వల్ టు dz/dx. సో తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ దీన్ని హైలైట్ చేద్దాం. Substitute in equation 2. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే dz/dx ప్లస్ 2/1 ప్లస్ x 2/x+1 ఇంటూ y3 ప్లేస్లో ఏం రాయాలి నేను, z రాయాలి, ఈజ్ ఈక్వల్ టు x3. ఇప్పుడు చూడండి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి వస్తుంది. dz/dx ప్లస్ pz ఈజ్ ఈక్వల్ టు x3. అదే రాద్దాం ఇక్కడ. అంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే dy/dx ఆర్ dx/dy అనేది అనుకుంటారు, కాకపోతే ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్లో ఉంది. ఓకే, అంటే d/dx ఆఫ్ z, ఇక్కడ ఏదైతే ఏ వేరియబుల్కి డిఫరెన్షియేట్ చేస్తామో అక్కడ p ఇంటూ ఆ వేరియబుల్ రావాలి, అంటే ఇక్కడ zకి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ z రావాలి. ఆ రకంగా కంపేరింగ్ విత్ dz/dx ప్లస్ pz ఈజ్ ఈక్వల్ టు q, వేర్ p is equal to 2/x+1 and q is equal to x3. సో ఇంక సేమ్ ఇంకా మనం ఇంకా బెర్నౌల్లీస్ ఈక్వేషన్ అలా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చేంజ్ అవ్వగానే ఇంకా సేమ్ ప్రొసీజర్ మనం దీని ముందు వీడియోస్లో చేసినట్టుగానే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కుందాం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ IF is equal to e power integral pdx, that is equal to e power 2 కాన్స్టెంట్ కదా, 2 బయట రాస్తున్నా, 1/x+1 అంటే 1+x కింద, సారీ 1/1+x+1 dx. ఇక్కడ ఒక ఫార్ములా చెప్తున్నా చూడండి, ఇంటిగ్రల్ f' బై f(x) dx is equal to log mod f(x) ప్లస్ c. అంటే దీని మీనింగ్ ఏం కాదు, ఇంటిగ్రల్ చేసినప్పుడు డినామినేటర్లో ఉన్న ఫంక్షన్కి డెరివేటివ్ చేస్తే అది న్యూమినేటర్లో ఉంటుంది.
ఒకసారి ఇప్పుడున్న దీని డినామినేటర్ కూడా డెరివేటివ్ చేద్దాం. ఎక్స్కి డెరివేటివ్ ఎంత చూడండి, ఇక్కడ రాస్తా చూడండి పైన. ఎక్స్కి డెరివేటివ్ 1, కాన్స్టెంట్కి డెరివేటివ్ 0 అంటే 1 వచ్చింది మనకి. న్యూమినేటర్కి డెరివేటివ్ చేస్తే అదే డినామినేటర్కి డెరివేటివ్ చేస్తే 1 వచ్చింది. ఆ 1 ఎక్కడ ఉంది? న్యూమినేటర్లో ఉందిగా. సో అది అందుకని చెప్పి నేను ఈ ఫార్ములా సెలెక్ట్ చేసుకున్నా. ఇంటిగ్రల్ f'(f(x) dx is equal to log mod f(x) plus c. ఆ ఫార్ములా ప్రకారం e⁻2 log f(x) అంటే ఏమో మనకి x plus 1 అది దట్ ఈజ్ ఈక్వల్ టు e⁻log x plus 1. ఈ 2 వల్ల పవర్లోకి వెళ్ళిపోయింది x plus 1 whole square. ఇప్పుడు చూసుకోండి, ఈ పవర్ లాగ్ యొక్క బేస్ ఏం లేకపోతే ఏమన్నట్టు ఈ ఉన్నట్టు. ఈ బేసెస్ ఆర్ ఈక్వల్ అయితే దెన్ మనకి ఏమొచ్చింది ఆన్సర్? దెన్ x plus 1 whole square ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసింది మనకి. సో ఇంక ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ రాగానే మనం ఇంక నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? జనరల్ సొల్యూషన్. నౌ జనరల్ సొల్యూషన్ ఎప్పుడైనా రాసినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ ఏ ఈక్వేషన్ దగ్గర చూసుకున్నట్లయితే dz/dx అంటే zకి సొల్యూషన్ కనుక్కుంటున్నాం కాబట్టి మనం ఇక్కడ దేంతో స్టార్ట్ చేయాలి? ఫార్ములా zతో స్టార్ట్ చేయాలి. దీని ముందు వీడియోస్లో కూడా నేను చెప్పాను చాలాసార్లు. అది ఒకవేళ ఎవరన్నా చూడకపోతే ఒకసారి అది కూడా వెళ్ళి చూసిరండి. z ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ ఇక్కడ dx. z అంటే మనం ఇందాక ఫస్ట్లో zని దేని కన్సిడర్ చేసుకున్నాం చూద్దాం. పైకి వెళ్ళి z అంటే మనం ఏమనుకున్నాం? y3ని z అనుకున్నాం. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. y3 ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంతా x plus 1 whole square ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ qx3 x3 into integrating factor x plus 1 whole square dx. That implies y3 into 1 x plus y3 into x plus 1 whole square is equal to integral x3 a plus b whole square formula ప్రకారం x square plus 1 plus 2x whole dx that is equal to y3 into x plus 1 whole square is equal to ఈ x cube ని లోపలికి పంపిద్దాం. ఇంటిగ్రల్ x3 into x square అంటే ఇక్కడ రాసిన చూడండి a power m into a power n is equal to a power m plus n. ఇది బాగా ఉపయోగపడే ఫార్ములా. అలాగే దీంతో పాటు ఇంకోటి కూడా మనం చూసుకుందాం. a power m by a power n అంటే a power m minus n. యాక్చువల్గా ఈ ఫార్ములా మనం ఎప్పుడు వాడడం, బట్ నార్మల్గా చెప్పాను కాబట్టి చెప్పాయి ఇది కూడా. సో x cube into x square అంటే a power m plus n అంటే x power 3 plus 2 అంటే x power 5. దీన్ని సపరేట్గా ఇంటిగ్రల్ వేసేద్దాం. ఇంకా మళ్ళీ ఇంకో స్టెప్ రాయకుండా సపరేట్గా వేస్తాం. మళ్ళీ ఇంటిగ్రల్ x3 into 1 x3 dx ప్లస్ ఇంటిగ్రల్ x3 into 2x అంటే 2x power 4 dx y3 x plus 1 whole square is equal to x power 5. అంటే మీకు పైన ఒక ఫార్ములా చెప్పాను కదా, ఇంటిగ్రల్ x power n ఫార్ములా ఏంటి? x power n plus 1 by n plus 1 x power 5 plus 1 by 5 plus 1 plus x power 3 plus 1 by 3 plus 1 plus 2 కాన్స్టెంట్ బయట పెడితే x power 4 plus 1 by
4 plus 1 y cube into x plus 1 whole square is equal to x power 6 by 6 plus x power 4 by 4 plus 2x power 5 by 5. So this is the final equation. సారీ, మనం ఇక్కడ ఒకటి మర్చిపోయాం, ప్లస్ సి పెట్టలే. సో అది కూడా ప్లస్ సి పెడదాం. ఓకే, ఆఫ్టర్ మనం ఇంటిగ్రేషన్ వాల్యూ రాగానే మనం ప్లస్ సి కూడా పెట్టుకోవాలి. ఓకే, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో విచ్ ఈజ్ అవర్ required solution.